ప్రభుత్వం జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేటటువంటి విషయము ఈరోజు మన మధ్య చాలా డిస్కషన్కి వచ్చినటువంటి అంశం. ముందుగా ఒక జర్నలిస్టుగా ఈ అరెస్టుల్ని ఖండిస్తూ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, మొన్న ఒక ఛానల్‌కి సంబంధించినటువంటి ఒక శాటిలైట్ ఛానల్‌కి సంబంధించినటువంటి ఇద్దరు జర్నలిస్ట్ మిత్రుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారు అనంటే, వాళ్ళు ప్రసారం చేసినటువంటి ఒక వార్త ఏదైతే ఉందో ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి సంబంధించి, అలాగే ఆ ఐఏఎస్ ఆఫీసర్‌ని తీసుకొని వచ్చి ఆమె యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ఒక ఫాల్స్ ఇష్యూగా చూపిస్తూ ఒక పొలిటీషియన్‌తో ముడిపెట్టి, ఒక అక్రమ సంబంధము లేదా ప్రేమ వ్యవహారము అనేటటువంటి కోణంలో వార్తను చేయడం మీద ప్రభుత్వము దీని మీద చాలా సీరియస్ అయింది. ప్రభుత్వం సీరియస్ అయింది అనే కంటే కూడా, ఆ వార్త ప్రసారం చేసినటువంటి ఆ నేపథ్యం ఏదైతే ఉందో దాని మీద ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క అసోసియేషను చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. అలాగే దాన్ని ఖండించింది కూడా. తద్వారా ఇమ్మీడియేట్‌గా ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క సంఘం ఏదైతే ఉందో ప్రభుత్వం మీద ఒత్తిడికి తీసుకురావడం జరిగింది. వెంటనే ప్రభుత్వము దాని మీద దిద్దుబాటు చర్యలుగా సిట్‌ని ఏర్పాటు చేసి, కమిషనర్ ఎవరైతే ఉన్నారో సిటీ కమిషనర్ సజ్జనార్ గారికి ఆ యొక్క కేసుని అప్పగించడం జరిగింది. సజ్జనార్ గారు ఆ కేసుని పరిశీలించిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు ఒకటి కనిపిస్తుంది ఏంటి అనంటే, ఒక జర్నలిస్ట్‌గా అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా దీంట్లో ఒక మహిళా యాంకర్ ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, మహిళలు చాలా ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారండి. ఆ విధంగా ఆమె వార్తను చదవడం అనేటటువంటిది ఏదైతే ఉందో, కేవలం ఆమె వార్త చదివారు. చదివిన తరువాత కూడా అమ్మాయి ఎంక్వైరీలో భాగంగా ఆమెని విచారణ చేయడం, ఆ తర్వాత ఆమెని విచారణకి పిలవడం జరిగింది. ఆ తర్వాత ఆమె స్టేట్మెంట్ కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. 3 అవర్స్ నన్ను చాలా మెంటల్ హెరాస్మెంట్‌కి గురి చేశారు. నేను వార్తలు చదివితేనే నాకు జీతం వస్తుంది. తద్వారా నేను కుటుంబాన్ని పోషించుకుంటాను అని. ఇది నిజమే. ఇది వాస్తవం. కానీ ఇక్కడ నిజంగా చెప్తున్నాను గదా! కొన్ని విషయాల్లో చెయ్యనటువంటి తప్పులకి మనం కూడా, మహిళలు కూడా ఇలాంటి విషయాలకి, ఇలాంటి ఇష్యూస్‌కి, చేయని తప్పుకి టార్గెట్ అవ్వడం అనేటటువంటిది ముఖ్యంగా మహిళా జర్నలిస్టుల విషయంలో చాలా చోట్ల ఒక బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ రెండవ వాదన కూడా ఏం వినిపిస్తుంది అనంటే, ఇక్కడ ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఆ వార్త అది ఒక ఫేక్ వార్త అని నిర్ధారించిన తరువాత, లేదా ఆ వార్తకి నైతిక విలువలు లేకుండా అనైతిక పరమైనటువంటి అంశాలతోటి ఆ వార్త ప్రసారం జరిగింది అన్న తర్వాత, అది ఒక పెద్ద ఇష్యూ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సిట్ ఆఫీసర్స్ అనేటటువంటి వాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనంటే, ఆ వార్తకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా వాళ్ళు సమాచారం ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇది చిన్న చితక విషయం కాదండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్‌కి సంబంధించినది. అలాగే ఒక మంత్రికి సంబంధించినటువంటి విషయం. వాళ్ళిద్దరి పరువుకి సంబంధించినటువంటి విషయం. నిజంగా చెప్పాలంటే నిజంగా పాపం ఆ మహిళ జర్నలిస్ట్‌ని పట్టుకొని 3 గంటలు ఆమెని ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది చూస్తే, అది ఒక పార్ట్ అయితే ఆమెను ఇబ్బంది పెట్టింది. అలాగే ఆవిడ చదివినటువంటి వార్త కూడా ఆ ఐఏఎస్ ఆఫీసర్, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ యొక్క కుటుంబాన్ని, అలాగే ఆమె చుట్టూ ఉన్నటువంటి సంఘాన్ని ఏ విధంగా ప్రభావితం చేసి, అది తిరిగి ఐఏఎస్ ఆఫీసర్‌ని ఎంత మానసిక క్షోభకి గురి చేసిందనేటటువంటిది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. నిజమే. మనందరం చాలా ఫేస్ చేస్తున్నామండి. ఈరోజు మనకి పని చేస్తే గాని డబ్బులు రావు, డబ్బులొస్తే గాని మనం మన సంసారాన్ని పోషించుకోలేనటువంటి విషయం ఉంది. దాంతో పాటుగా ఒక నైతిక విలువలు అనేటటువంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకు అనంటే, ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేటటువంటిది సమంజసం కాదు అని. నిజమే. కానీ ఏ జర్నలిజం చేస్తున్నాము అనేటటువంటిది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నా దగ్గరికి పొద్దున్నే లెగిస్తే చాలా మంది చాలా పంపిస్తూ ఉంటారు. మేడం దీని గురించి మాట్లాడారు. మేడం దీని గురించి మాట్లాడారు.
కానీ దాంట్లో నిజానిజాలేంటో ఒకసారి నేను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆ వార్తని ప్రసారం చేయడం వల్ల వ్యక్తిగతంగా నా బెనిఫిట్ ఉంటే దాన్ని సమాజం మీద రుద్దడం ఎంతవరకు కరెక్టు? ఒకటి. అలాగే ఎవరో నా మీద ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి, ఒక బలవంతంగా ఆ వార్తని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక విధానాన్ని నా మీద ప్రెషర్ పెట్టడాన్ని కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను సహించనండి. నేను చాలా దూరంగా ఉంటాను. ఎందుకు అనంటే, మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి జర్నలిజంలో ఉన్నామని మనం మాట్లాడేటప్పుడు, మనకి తెలిసి తెలియక కూడా పొరపాట్లు జరుగుతాయండి. నేను అన్నీ కరెక్ట్‌గా చెయ్యాలని నేననను. మనకి తెలియకుండా కూడా కొన్ని కొన్ని తప్పుడు వార్తలు మన దగ్గరకి వచ్చినప్పుడు, ఖచ్చితంగా దాన్ని మనము డెఫినిట్‌గా ప్రసారం చేయటం జరుగుతుంది. అందరూ సుద్దముక్కల్లాగా పనిజేస్తారు. నేను గూడా చేస్తానని నేను మాట్లాడడం లేదు. ఒక్కొక్కసారి తప్పిదం జరిగినప్పుడు బేఫికర్‌గా కెమెరా ముందుకొచ్చి క్షమాపణ చెప్పే తీరాలి. ఎందుకు అనంటే జనం ఆదరిస్తేనే మనం ఇక్కడుంటాం. అలాగే వాస్తవాలు ఇస్తేనే అది వార్త అవుతుంది తప్ప ఇప్పుడు కొన్ని అబద్ధాల్ని ప్రచారం చెయ్యడానికి వాళ్ళ మాధ్యమం ఉపయోగపడుతుంది అనంటే, నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఏంటి చెప్పండి? మేము చేసినప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేను చేసినయన్ని వైట్ కాలర్ అఫెన్స్‌లు. ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ బడా బాబులు గాని, ఎక్కడ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నా, పక్కవాడి భూముల్ని ఆక్రమించుకున్నా, వాటికి సంబంధించినటువంటి మూలాలన్నిటిని కూడా సేకరించి, వాళ్ళు ఏ విధంగా దాన్ని కబ్జా చేశారు, అది ప్రజలకి ఏ విధమైనటువంటి నష్టాన్ని తీసుకొస్తుంది, ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి నష్టాన్ని తీసుకొస్తుంది, దోపిడీ ఎలా జరుగుతుంది అనేటటువంటి దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉండేది. అలాగే దానికి సంబంధించి పరిపాలన అవినీతి ఉంది అంటే మాత్రం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, లేదా ఆ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సహా వాళ్ళ అవినీతికి గురవుతున్నారంటే, ఆ యొక్క సాక్ష్యాధారాలను సేకరించిన తరువాత సాక్ష్యాధారాలతో సహా వార్త వేయటం అనేటటువంటిది ఉండేది. అంటిల్ అన్‌లెస్ కేవలము అది ఒక చిన్న వార్త కింద వేసేవాళ్ళు. ఒకవేళ అతని మీద వస్తుంది, ఆధారాలు దొరకలేదు, లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఉంటే, ఇది ఎలా పా వార్త వచ్చేది అనంటే, విశ్వసనీయ సమాచారము అనేటటువంటిది మాత్రమే వేసేవాళ్ళు. లేదా విశ్వసనీయ వర్గాల భోగట్ట అంటే మాట్లాడుకుంటున్నారు అనేటటువంటిది మాట్లాడేవాళ్ళు తప్పితే, వాళ్ళ పేర్లు వేయటం గాని, వాళ్ళని ఇది చేయటం గాని ఎలా ఉంది అనంటే, మేము పేర్లు చెప్పలేదు, పలానా వాళ్ళని చెప్పలేదు అన్నారు. కానీ ఒక ఆవిడ కూర్చుంటది. స్టూడియోలో కూర్చొనుంటుంది. తర్వాత ఆవిడ స్టూడియో వెనకే 2 చెట్లుంటాయి. అలాగే ఆవిడ ముక్కు పుడక పెట్టుకొనుంటుంది. ఆవిడ మెడలో ఇలా యేసుకొనుంటుంటుంది. ఆవిడ ఇలా మాట్లాడుతుంటది. సింధూరంలో బొట్టు పెట్టుకుంటుంది. ఆవిడ అలాంటి ఆవిడ అని మాట్లాడిన తర్వాత ఆవిడెవరు? ఆవిడెవరండి? నేనే. ఆ నేనే అనేది నేను పేరు చెప్పానా? అని మాట్లాడుతున్నారు. నువ్వు అన్నీ చెప్పి పేరొక్కటే చెప్పలేదు. ఐడెంటిఫికేషన్స్ అన్నీ చెప్పి పేరెందుకు చెప్పలేదు? అటువంటప్పుడు అది నేరం కాదా? అలాగే ఇక్కడ వార్తలు ప్రసారం చేసేటటువంటి విషయంలో కూడా మొన్న ఆఫ్ ద రికార్డ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్‌లో వచ్చినటువంటి ఈ వార్తని జర్నలిస్టు సోదరులందరికి కూడా నేను చాలా సార్లు ప్రస్తావించాను నేను. మనం ఈరోజు ఎలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నాము? మనల్ని చూసి ఇవాళున్నటువంటి యూట్యూబర్స్ జర్నలిస్టులుగా మారాలి. జర్నలిజం అంటే ఒక నైతిక విలువలు మనకొక ఎథిక్స్ ఉన్నాయండి. ఒక ప్రెస్ మీడియాలో గాని, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, శాటిలైట్‌లో ఒక 2 దశాబ్దాల క్రితట వరకు పనిచేసినటువంటి జర్నలిస్టుల్లో ఎథిక్స్ ఉన్నాయి. బట్ ఇవాళ ఆ జర్నలిజం ఎలా అయిపోయిందంటే, జర్నలిజంలోకి ఎవరెవరొచ్చేసారు చెప్పండి? అసలు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? ఈళ్ళు ఎక్కడ పని చేశారు చెప్పండి? ఎవరి దగ్గర వీళ్ళు ట్రైన్ అయ్యారో చెప్పమని చెప్పండి. సరే ట్రైనింగ్ అవ్వక్కర్లేదండి. వీళ్ళకి ఎంత వరకు సమాజం పట్ల అవగాహన ఉంది అనేటటువంటిది ఎక్కడ ఉందండి? ఈరోజు అసలు వార్త ఏంటి? వార్త వాస్తవమా కాదా? వార్త ఎలా వెయ్యాలి అనేటటువంటి విషయాన్ని విశ్లేషించిన వాళ్ళెవరు లేరు. జర్నలిస్టులను అరెస్ట్ చేశారనేటటువంటి విషయం మీదే మనం వెళ్తున్నాం. అసలు ఏ వార్తలు మనం ప్రసారం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు ముఖ్యంగా నేను ఖండిస్తున్నాను. జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేటటువంటిది ఖండిస్తున్నాను. ఇక్కడ జరగవలసినటువంటిది ఏంటి అనంటే, ఆ వార్త ఎక్కడి నుంచి వచ్చింది? వార్తను ఎవరిచ్చారు? అనేటటువంటిది రేపొద్దున బయటికి రావాలి. ఇది మన జర్నలిస్టులందరము డిమాండ్ చేయాల్సినటువంటి విషయం. జర్నలిస్టులు ప్రసారం చేయడమో, లేకపోతే చదివినటువంటి మహిళా జర్నలిస్ట్ మహిళా యాంకర్ ఎవరైతే ఉన్నదో ఆవిడ మీద చర్యలు తీసుకున్నారు. ఆవిడని ఎంక్వైరీ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ బానే ఉంది. కానీ ఈ వార్తని ఇచ్చినటువంటి వాళ్ళెవరు?
ఆ వార్త వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏంటో కూడా ఈ పోలీసులు రేపొద్దున బయట పెట్టాల్సిన అవసరం ఉంటే దీని మీద మనం డిస్కస్ చేద్దాం. దీని మీద మనం డిమాండ్ చేద్దాం. ఎప్పుడైతే ఇలాంటి అంశాలు ఈ చర్చకొస్తాయో, ఎప్పుడైతే డిమాండ్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా సరైనటువంటి వార్తలు వస్తాయి. అలాగే ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫాల్తు వార్తలు ఇవ్వకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజు ఏమైపోయింది అనంటే, ఈ రోజు జర్నలిస్టులు కూడా ఒక దరిద్రమైనటువంటి యూట్యూబర్ స్థాయికి దిగజారిపోయి అంటే యూట్యూబర్ అంటే నేను ఇక్కడ కొన్ని పనికి మాలినటువంటి గాసిప్స్ మాట్లాడుతూ అసలు విపరీతమైనటువంటి వ్యక్తిత్వ హననాన్ని చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళని వ్యక్తిగతంగా మార్చేస్తూ బూతులు మాట్లాడుతూ అలాగే అసలు జర్నలిజం భాష మట్టి కలిసిపోయిందండి. జర్నలిజం భాష నాకు తెలిసినటువంటి కొంతమంది యూట్యూబర్స్ కూర్చోబెట్టి చెప్తాను నేను. అమ్మా ఇలా మాట్లాడకండి, అయ్యా ఇలా మాట్లాడకండి, ఈ పదాలు వాడండి. ఇలా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, ఐఏఎస్ లేదు, ఎవడ్రా నువ్వు, ఎవత్తవే నువ్వు, అసలు మీరెవరండి మాట్లాడడానికి? హూ ఆర్ యూ టు టాక్ ఆల్ దీస్ థింగ్స్? కొంత మరి కటువుగా మాట్లాడవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి, మాట్లాడండి. కానీ దిగజారుడు భాష ఏదైతే ఉందో, దిగజారిపోయినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు మనం జర్నలిస్టులమైనటువంటి మనం కూడా, జర్నలిజం చేసినటువంటి మనం కూడా ఈ స్థాయికి దిగజారలేదా ఈరోజు? ఎటుపోతున్నామండి సమాజమని గొంతులు చించుకొని వార్తని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప వాస్తవాన్ని వెలికి తీసే ప్రయత్నాలు ఎవరం చేస్తున్నాం? ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే ఏంటి? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నేను ఎందుకు జర్నలిజం వదిలేశానో కూడా నేను మీకు చెప్తా. ఇదే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతోటి ఎంత దరిద్రమైనటువంటి వ్యవహారాలు అనంటే, బెడ్రూముల్లోకి కెమెరాలు వెళ్ళి అదే ఇన్వెస్టిగేషన్ అని మాట్లాడుతున్నారు. అలాంటివే ప్రసారాలు చేస్తున్నారు. నగ్నంగా ఉన్నటువంటివి వ్యభిచారము, ఇది తప్ప అసలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎక్కడికి పోయింది? అధికారులు చేసే అవినీతిని ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళెవరు? ప్రభుత్వం చేసేటటువంటి ఆ అవినీతిని వెలికి తీసేటటువంటి ఇన్వెస్టిగేషన్ ఎక్కడుంది? ప్రజాప్రతినిధులు చేసేటటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో, అలాగే లోకల్ గూండాలు, రౌడీలు చేసేటటువంటి కబ్జాలు ఎక్కడున్నాయి? వాటన్నిటికీ మించి నేను బయటికి వెళ్తే వినలేక చస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఏమండి, ఒక కన్స్ట్రక్షన్ దగ్గర ఎందుకండి, మా వారు బిల్డర్, ఎంతమంది మేము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అక్కడికి జర్నలిజం పేరుతో, నేను జర్నలిస్టులు వచ్చారని మాట్లాడనండి, జర్నలిజం పేరుతో జర్నలిస్టులని పేరు పెట్టుకొని ఒక ముఠా అనాలా మరి లేకపోతే సిండికేట్ అనాలో తెలియదు, వచ్చి అక్కడ కూర్చుని బేరాలు పెట్టుకొని ఇవ్వకపోతే దాని గురించి ఒక్కడు కూడా ఆ ఫ్లాట్ కానీ లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ కానీ ఒక్కటి కూడా ముందుకు నడవకుండా ఎంత నీచమైన ఎలిగేషన్స్ తోటి వార్తలు రాస్తున్నారు. నిజం చెప్తున్నాను కదా, ఇన్ని వేధింపులు జర్నలిజం ముసుగులో జరుగుతున్నాయి. జర్నలిస్టులు కాదు వీళ్ళెవరు కూడా. ఎవడైనా నేను జర్నలిస్ట్ అని చెప్పి మీ దగ్గరకు వచ్చి బ్లాక్ మెయిలింగ్ చేస్తే మాత్రం నిజం చెప్తున్నాను కదా, మీరు ఖండించండి, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి. అలాగే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా కూడా అక్కడ కూడా చాలా మంది చెప్తున్నారు, మేడం వాళ్ళు వీళ్ళు అందరూ కలిసిపోయి మరి ఈ విధంగా చేస్తున్నారంటే ఇప్పుడు ఈ సమాజాన్ని బాగు చేయవలసింది ఎవరండి? ఎవరు? జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. దీన్ని నిజంగా మనం ఖండిస్తున్నాం. కానీ జర్నలిజం ముసుగులో జర్నలిస్టులని పేరు పెట్టుకొని చేస్తున్న దందాల మీద కూడా ఈ రోజు చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఆ జర్నలిజం పేరు మీదనే ఎలాంటి సంస్కృతి సంప్రదాయాల మీద దెబ్బ పడుతుంది, వాటి మీద దాడి జరుగుతుంది. వీటన్నిటి గురించి మాట్లాడేది ఎవరు? దేశం యొక్క అభివృద్ధి ఎక్కడుంది? కులాల పేరిట, మతాల పేరిట విభజించుకుంటూ పోతున్నాం మనం. చివరికి జర్నలిస్టులమైనటువంటి మనం కూడా ఇదే మాట్లాడుతున్నామంటే ఎక్కడ, ఏ విలువల గురించి మనం మాట్లాడుకోవాలి? సమాజం అనేది ఎవరికి కావాలండి ఈరోజు? ఎవరికి కావాలి? ఎవరికి వాళ్ళకి ఏం కావాలి? సంచులు కావాలి. ఏ సంచులు కావాలో నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎంతమంది మా సీనియర్స్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు ఒక విశ్లేషణ చేస్తున్న సీనియర్ జర్నలిస్టులు చేసేటటువంటి విశ్లేషణలు ఒకసారి చూడండి. వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి పదాలతో, ఎంత చక్కటి భాషతోటి వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారో. ఈ మై డియర్ యూట్యూబర్స్ అండ్ జర్నలిస్ట్, నేర్చుకోండి. ఎలా ఒక వార్తని ఎలా విశ్లేషణ చేయాలి, ఒక వార్తని ఎలా ప్రసారం చేయాలి, ఒక వార్తలో ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి ఉద్దేశాలను ఎలా బయటికి తీసి ప్రజెంట్ చేయాలి అనేటటువంటిది ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు ఆ యూట్యూబ్ ద్వారా మనకి ఈరోజు సమాచారం ఇస్తున్నారు. యంగ్ జర్నలిస్టులు ఎందుకు వాటిని పెట్టుకోరు అనంటే లేదు. చాలా మంది నాతో చెప్పినటువంటి అంశాలు, మేడం యాజమాన్యాలు కూడా మాకు అదేంటి ఐడి కార్డులు ఇచ్చి, ఈ ఐడి కార్డుల ద్వారా ఇస్తున్నాను, సాలరీ ఇవ్వను, మీరు ఏం సంపాదిస్తారో సంపాదించి మీరు తీసుకోండి
తీసుకోండి, నాకివ్వండి అని మాట్లాడుతున్నారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తానండి. పూర్తిగా ఖండిస్తాను. ఈరోజు ఈ హౌస్‌లన్నీ కూడా ఈ వార్తా ప అదేంటి ప్రసార మాధ్యమాలన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఏమవుతున్నాయి? ఇది వార్తలందామా? జర్నలిజం అందామా? అర్నలిజం అనే మాట్లాడుతున్నాను. నేను గత కొంతకాలం నుంచి నేను జర్నలిజం అని మాట్లాడడం మానేసా. అర్నలిజం అనే మాట్లాడుతున్నాను. అరే! వార్తలు మనం ప్రసారం చేయాలండి. ప్రచారం కాదు మనం చేయాల్సింది. ఫాల్తూ వార్తలు ప్రచారం చేయడానికి జర్నలిస్ట్ అని పేరు పెట్టుకోవద్దండి. నేను ఈ నేను నిజంగా తేజస్వి మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను. మనం బ్రతకడం కోసము, మన బ్రతుకు తెరువు కోసం ఫాల్స్ వార్తల్ని తీసుకొనొచ్చి, ఫాల్తూ ఇష్యూస్‌ని వార్తలుగా మార్చి, ప్రచారం చేయడం కోసం జర్నలిస్టులని పేరు పెట్టుకోకండి. ఏదైనా వేరే ఏదైనా పేరుంటే మాత్రం పెట్టండి దయచేసి. భ్రష్టు పట్టించకండి జర్నలిజాన్ని. ఈరోజు యాజమాన్యాలు మనల్ని వాడుకుంటున్నాయి. యాజమాన్యాలు ఏది చెబితే అది ఈరోజు మనం చేస్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ యూట్యూబ్ అనేటటువంటి అద్భుతమైనటువంటి మాధ్యమం ఉంది. ఎందుకు మనం ఆ యూట్యూబ్‌లో మనం ఈరోజు ఇంట్లో కూర్చొని కూడా ఒక వార్తని మనం చేయొచ్చు. ఒక ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌లు ఎందుకు రారు? కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌లొస్తారు. వాళ్ళు కూడా మతం మీదనో, జనం మీదనో, కులాల మీదనో ఊసిపోయేటటువంటి వాళ్ళే ఈరోజు తయారయ్యారు. వ్యవస్థని బాగు చేసేటటువంటి జర్నలిజం రాదా? వ్యవస్థని ముందుకు నడిపేటటువంటి వ్యవహారాలు జర్నలిస్టులు చెయ్యరా? వార్తలు రాయరా? దీని మీద ఈరోజు చర్చ జరుపుదామండి. జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. ఆ వెనకున్నటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. అవ్వకూడదండి. వాళ్ళు ఎవరి వల్ల బలి అవుతున్నారు. ఇంకొక మాట నేను చెప్తున్నాను. ఈరోజు మన జర్నలిస్టులు ఇలా అయ్యారు, అరెస్ట్ అయ్యారని ఇంతమంది మాట్లాడుతున్నారు కదా! ఇది ఐక్యత అని మీరు అనుకుంటున్నారా? ఎవరు ఏ జర్నలిస్ట్‌కి ఒకటి జరిగినా, ఇంకొక జర్నలిస్టు ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి కొంతమంది యూట్యూబర్స్ మీద కేసులు పెట్టాడు. అందుట్లో ఇద్దరు మహిళలున్నారు. ఆ మహిళలకి మద్దతుగా నేను వాళ్ళకి మద్దతుగా ఒక ఎపిసోడ్ చేశాను. ఎపిసోడ్ చేసిన తర్వాత ఆ యూనియన్‌కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన, "అమ్మ మేమిట్లా మానవ హక్కుల సంఘానికెళ్తున్నాం. మీరు రండి. మీరు కొంచెం పెద్దవాళ్ళు కదా! మీరు నిలబడితే బావుంటుంది" అనంటే నిజంగానే. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ యూట్యూబర్స్ ఉన్నారు. ఒక జర్నలిస్ట్‌ని నేను వెళితే ఒక బలం అవుతది అని చెప్పేసని నేను మనస్ఫూర్తిగా సంఘీభావం తెలపడానికి నేను అక్కడికెళ్తే మీరు నమ్ముతారా మై డియర్ ఫ్రెండ్స్? అది మొక్కలు చెక్కలైంది ఆ యూనియన్ ఈరోజు. ఎందుకు అనంటే ఈమె ఇక్కడికెందుకొచ్చింది? ఈమె జర్నలిస్టు. ఈమె అసలు దీంట్లోకి రావడానికి వీల్లేదు. ఈమె వచ్చినా మాట్లాడడానికి వీల్లేదు. వాడిలో ఒక్కడు గూడా జర్నలిస్ట్ లేడు. ఒక్కడు కూడా జర్నలిస్ట్ లేదు. కానీ వీళ్ళందరూ పొద్దున్నే లెగిస్తే వార్తలు మాత్రం వండి వార్చి జనాలకి ఎలా వడ్డించేస్తారనమాట. వాంతికొచ్చేదంతా వడ్డిస్తారు ఒక్కొక్కళ్ళు. ప్రవచనాలు బ్రహ్మాండంగా చెప్తారు స్క్రీన్ మీద. కానీ లోపల జరుగుతున్నది మాత్రం ఇది. కొంతమంది నన్నొక ప్రాంతానికి అంటగట్టారు. కొంతమంది ఆవిడసలు యూనియన్‌లో లేదనన్నారు. ఇది ఎక్కడ గోలండి? ఆ! నేనొక యూనియన్ జనరల్ సెక్రటరీగా చేసొచ్చిన జర్నలిస్ట్‌లకి. అటువంటి దాన్ని ఇలాంటి నిజం చెప్తున్నాను. వీళ్ళకెవరికైనా అవగాహనుందా? జర్నలిజం మీద అవగాహనుందా? వార్త మీద అవగాహనుందా? ఒక వ్యవస్థ మీద అవగాహనుందా? ఇలాంటి వాళ్ళందరూ చేరి ఇవాళ ఏం చేస్తున్నారు? వీటి మీద జరగాలండి చర్చ. ఈ అరెస్టుల వల్ల, ఈ జర్నలిస్టుల వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల జర్నలిజం ఎంత భ్రష్టు పడుతుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. యాజమాన్యాల చేతుల్లో జర్నలిస్టులు కీలుబొమ్మలుగా అయ్యారు. అలాగే యూట్యూబుల కింద కూడా ఈ వార్తలు ఎలాంటి దరిద్రాలను తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయో కూడా మనం ఈరోజు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే విషయాన్ని మనం ఈళ్ళందరూ నాకు నవ్వొస్తుంది. ఎవరైతే నన్ను ఆ యూనియన్‌లోకి రావద్దు జర్నలిస్ట్‌లుగా మాకు మద్దతు ఇవ్వడానికి ఈవిడ వీల్లేదని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒక జర్నలిస్ట్‌కి అన్యాయం జరిగిపోయిందని స్క్రీన్ మీద మాట్లాడేస్తున్నారు. హ్మ్. మీరు గ్రూపుల్లో పెట్టినటువంటివన్నీ ఉన్నాయి. స్క్రీన్ షాట్‌లు ఉన్నాయి నా దగ్గర. ఏం మాట్లాడుతున్నారు? జనం కోసం ఒక ముఖము. జనం వెనక ఒక ముఖం ఎందుకు చూపిస్తున్నారు మీరు? దేనికోసం చూపిస్తున్నారు? ఏ నైతిక హక్కుంది మీకు మాట్లాడడానికి? ఎవడికిస్తున్నారు? ఇందులో ఏ రాజకీయాలు చేస్తున్నారు? ఎవరికెవరు ఏ విషయాన్ని ఏ పార్టీని కబ్జా చేసుకొని కూర్చున్నారు?
అవి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి జర్నలిజం అనేటటువంటిది ఈరోజు అర్నలిజం అయ్యింది. దాని మీద డిస్కస్ చేద్దాం, దాని మీద మాట్లాడదాం. నిజంగా దీంట్లో మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా దీనికి బలి అవుతున్నారు. కానీ ఈ రోజు నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి అని అనుకున్నప్పుడు, ఏ వార్త అయినా సరే మనం చదవాలి అన్నప్పుడు అవతల నుంచి కూడా మన వల్ల గాయపడ్డ వాళ్ళు కూడా మన మీదకి అదే విధమైనటువంటి చూపు చూస్తారు అనేటటువంటిది కూడా ఇక్కడ నా జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.